జగన్ గారు మాట్లాడే మాటల్ని మీకు అందరూ కూడా ప్లే చేసి చూపిస్తాం. మీరే చూసిన తర్వాత ప్రశ్నలు ఏమైనా ఉంటే రావద్దు, నేను కూడా మీ పేపర్లో మొదలెచ్చి ఈ విధంగా చూపించింది చెప్పగలుగుతుంది. కానీ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆల్రెడీ కుమ్మక్కయింది. వీళ్ళంతా కూడా కలిసి పెట్టుకొని ఉంది. శ్రీనివాస్ మీరు ఎవరైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఎవరైనా చెప్పగలిగి చెప్తాను. వాళ్ళు కూడా సగం కరెక్ట్ సగం చెడిపోయింది. తగ్గి పాటలు జరుగుతాం. ఇవన్నీ పొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు మనం వెంకయ్యం చేసి ఇవన్నీ ప్రజలు కూడా తీసుకొచ్చే కార్యక్రమం చెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు ఎంక్వైరీ చేసి మీరు పత్రికల్లో రావద్దు, మీరు కూడా మీ పేపర్లో మొదలెచ్చి ఈ విధంగా చూపించండి అని చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆల్రెడీ కుమ్మక్కయింది. వీళ్ళంతా కూడా కలిసి పెట్టుకొని ఉన్నారు. శ్రీనివాస్ మీరు ఎవరైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఎవరైనా చెప్పగలిగి చెప్తాను. వాళ్ళు కూడా సగం కరెక్ట్ సగం చెడిపోయింది. తగ్గి పాటలు ఏం చెప్పగలుగుతాం. ఇవన్నీ పొద్దున బర్గర్ ఎమ్మెల్యేలు ఉన్న పొరపాటు మాట్లాడితే మా మీదకి మగిలి వస్తారా? బాలకృష్ణ గారు ఇంకా ఎన్నుకోలేదు ముందు అనుకుంటా ఉన్నా. ఒకటేంటి, గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు రాజధాని అంటున్నాడు. ఏంటి ఖాళీ చేసి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మాట మార్చారు జగన్ గారు చెప్పాలా? అడిగితే నేనేం చెప్పాను స్వామి? నేను అడిగింది అదే. మావిగాన్ అంటూ బావు కేకలేస్తున్నావు జగన్ గారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. అప్పుడు ఈ మావిగాన్ ఏమైందని? అప్పుడేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగాన్. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక శాశ్వత రాజధాని వస్తుందని సంతోషపడుతుంటే, ఒక శుభం జరిగే వేళ ఏదో గృహానికి వెళ్ళి ఆ యొక్క జీవించమంటే గుర్తుంది అలాంటి చెప్పలేదు. గృహానికి వెళ్ళి అక్షింతలేస్తాం, గృహానికి వెళ్ళి అక్షింతలేస్తాం, జీవిస్తాం. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలా, బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆయుధాలతో ఉండాలి. అక్షింతలు వేసి ఆ పెళ్లి కూతురు గురించి మరో రకంగా తీరిస్తే ఎలా? దీని తేడా ఏముంది? నేను మళ్ళీ చెప్తున్నా, ఎటు ఆంధ్రప్రదేశ్ లో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చక్కని వినోదం పంచేదానికి, చక్కని వినోదం పంచేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. కేఏ పాల్ గారికి స్థానం కోసం మీరు ఎందుకు పోటీ పడతారు జగన్ గారు? మీరు కేఏ పాల్ గారి స్థానం కోసం పోటీ పడవాకండి. మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నారా లోకేష్ గారితో, వారితో పోటీ పడవద్దు. మీరు ఉద్దాపాప కేఏ పాల్ గారి స్థానం కూడా పోయేటట్టుంది. కేఏ పాల్ గారి స్థానాన్ని ఇద్దరు పెట్టద్దు. మరి పాత్రలు కొనేయండి కదా. ఎమ్మెల్యే గారు